నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు షాక్ తగలబోతున్నట్లుగా అయితే వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా దీనికి కారణం నిన్న సుప్రీంకోర్టులో ఎదురైనటువంటి ఈ పరిణామాలు. ఏదైతే అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ క్రమంలో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం, అలాగే విచారణలో జరుగుతున్నటువంటి జాప్యం పైన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. మరి ఈ అంశాలు రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఏదైతే అక్రమాస్తుల కేసుల్లో విచారణలో జాప్యం, అఫిడవిట్ దాఖలు చేయకపోవడం పట్ల నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అయినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు చిన్న చితక కేసు కాదు ఇది. అంటే తెలుగుదేశం ఆరోపించినట్టు 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందా లేదా అనేది పక్కన పెడితే, ఇది మామూలు అవినీతి కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన అంటే ఈ ప్రాసెస్, అవినీతికి ఎట్లా పాల్పడ్డాడు అనేది అది న్యాయశాస్త్ర గ్రంథాల్లో చేయాల్సింది. ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో ఈ నేరం జరిగిన తీరుని పొందుపరచాలి. ఇంత స్పెషాలిటీ ఉంది ఇందులో. అసలు ఇప్పటివరకు దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇట్లా చేయలేదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన ఏం చేస్తాడంటే మంత్రివర్గ సమావేశం పెడతాడు. మంత్రివర్గ సమావేశంలో ఏదో ఒక కంపెనీకి 500 ఎకరాలు ఇద్దాము అని క్యాబినెట్ అంతా చర్చించి ఒక తీర్మానం చేస్తుంది. తీర్మానం చేసి జీవో రిలీజ్ అవుతుంది. ఆ జీవో రిలీజ్ కాగానే ఏదైతే లాభం పొందిన కంపెనీ ఉంటుందో, ఈ కంపెనీ ఈ ముఖ్యమంత్రి కొడుకు చెందిన కంపెనీల్లో ఆ షేర్ 10 రూపాయల షేర్ని 5,000కో 6,000కో కొంటుంది. అంటే ఈ తరహా నేరం ఎక్కడా జరగలేదు. భారతదేశంలో అయితే ఎక్కడ జరగలేదు, మొట్టమొదటిసారి. అందుకని దీన్ని ఇన్వెస్టిగేట్ చేయటానికే చాలా కాలం పట్టింది. జేడి లక్ష్మీనారాయణ అని అప్పట్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉండేవాడు. ఇప్పుడు ఏదో కొత్త పార్టీ పెట్టాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దగా మాట్లాడలేకపోతున్నాడు. కానీ వాస్తవంగా ఆయన ఈ కేసుని ఎట్లా దర్యాప్తు చెయ్యాలో చాలా కసరత్తు చేశాడు. పాపం కసరత్తు చేసి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే వెబ్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. అంటే చాలా కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీ డైరెక్టర్ ఆ కంపెనీలో ఉంటాడు, ఆ కంపెనీ డైరెక్టర్ ఈ కంపెనీలో ఉంటాడు, ఈ కంపెనీ డైరెక్టర్ ఇక్కడ ఉంటాడు, వాళ్ళు పెట్టుబడి ఇందులో పెడతారు, వీళ్ళు ఇందులో పెడతారు. అంటే సాలెగూడు ఉంటుంది కదా, ఆ సాలెగూడు లాంటి కంపెనీ వ్యవస్థ అనమాట ఇది. ఇందులోకి పెట్టుబడులు వస్తాయి. ఆయన వాళ్ళ నాన్న జీవో ఇస్తాడు, ఈయన దగ్గరికి పెట్టుబడులు వస్తాయి. దీన్ని కొత్త పదం కనిపెట్టాడు జేడి లక్ష్మీనారాయణ, క్విడ్ ప్రోకో అని పెట్టాడు. అంటే నీకు ఇది నాకు ఇది అని. అంటే నీకు గవర్నమెంట్ ల్యాండ్ నీకు ఇస్తా, నీ డబ్బులు నాకు ఇవ్వు. ఈ తరహాలో జరిగిన మొట్టమొదటి నేరం దేశం మొత్తంలో అతిపెద్ద కుంభకోణం ఇది. దీన్ని పరిష్కరించడం అంటే అంత ఈజీ కాదు. ఇందులో చాలా డాక్యుమెంట్లు మీరు కూడా చూశారు కదా. ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే ఒక లారీ డాక్యుమెంట్లు ఉన్నాయి. ట్రంక్ పెట్టెలతో లారీ మొత్తం ఆ డాక్యుమెంట్లు చదవాలంటేనే సంవత్సరం పడుతుంది. ఇది కేసు ఒక పూర్వాపరాలు. దీనికి సంబంధించి మన చట్టంలో ఏముంటుంది అంటే, ఒక 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది అది మన న్యాయసూత్రం, ప్రాథమిక న్యాయసూత్రం. అంటే నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది దాంతో మనం చట్టంలో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి జరుగుతున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఇందులో చాలా మంది దోషులు ఉన్నారు, నిందితులు ఉన్నారు. ఈ నిందితులు ఏం చేస్తారంటే, నిందితులు ప్రతివాడికి ఒక హక్కు ఉంటుంది. అయ్యా, నాకు ఈ కేసుతో సంబంధం లేదు, నన్ను అన్యాయంగా ఇరిగిచ్చారు, నేను బలానా టైంకి ఇక్కడ లేను, అక్కడ లేను, నాకు సంబంధం లేదు, నాకు ఇది లేదా అది లేదా అని చెప్పి ఏదో ఒకటి, దట్ ఈస్ కాల్డ్ డిశ్చార్జ్ పిటిషన్. చట్టం కల్పించిన సౌలభ్యం. చట్టం సౌలభ్యం నేను ముందరే చెప్పాను కదా. నిర్దోషికి శిక్ష పడకూడదు అన్న బ్రాడ్ ఉద్దేశంతో, అది ఎంత ఉదాత్తమైన ఉద్దేశం అది. అటువంటి ఉద్దేశం భారత న్యాయశాస్త్రంలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. అంత గొప్ప న్యాయశాస్త్రం పెట్టిన ఒక క్లాజ్ ఏంటి అంటే, వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఒక డిశ్చార్జ్ పిటిషన్ వస్తుంది, దాన్ని పరిష్కరిస్తుంది కోర్టు. దానికి మళ్ళీ నోటీసులు, సిబిఐకి నోటీసులు ఇవ్వడం, సిబిఐ రిప్లై ఇవ్వడం, దాని మీద వాదనలు జరగటం, ఇదంతా అయిన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్ని
కంటిన్యూ చేయాలా కొట్టేయాలా అని తీర్పు చెప్పటం, ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత టైం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకడు మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. అదే అయిపోగానే ఇంకొకడు మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అందరూ ఒకేసారి వేయొచ్చు, అట్లా వేయరు. ఒక్కొక్కడు వేస్తూ ఉంటాడు. అది పరిష్కారం కావాలి, న్యాయపరంగా ధర్మపరంగా పరిష్కారం కావాలి, చట్టపరంగా పరిష్కారం కావాలి. దానికి కొంత టైం పడుతుంది. ఇదే విషయాన్ని సిబిఐ చెప్పింది. అయ్యా ఈ డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా మరి మేము చేయలేకపోతున్నాము అని చెప్పింది ఒకసారి. చెప్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, సుప్రీంకోర్టు కూడా న్యాయ సూత్రానికి విరుద్ధంగా చెప్పలేదు కదా, డిశ్చార్జ్ పిటిషన్లను ఎలా చేయొద్దండి అని చెప్పలేరు కదా, ఎవరు చెప్పలేరు. భారత న్యాయ వ్యవస్థ అంత ఉదారంగా ఉంటుంది, అంత విస్తృతమైన పరిధిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకని ఏం చెప్పారు అంటే, ఈ డిశ్చార్జ్ పిటిషన్లని తొందరగా పరిష్కరించండి అని సూచించింది. ఎంత తొందరగా పరిష్కరించినా కాలయాపన అయితే జరుగుతూ ఉంటుంది కదా. సో ఇది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జరుగుతున్న వ్యవహారం. దీని మీద నిన్న మీరన్నట్టు సుప్రీంకోర్టు కూడా కొంచెం సీరియస్గానే చెప్పింది. సిబిఐ కూడా ఒక రకమైన ఇది చెప్పింది. మీరు కూడా యాక్టివ్గా ఉండాలి ఇందులో అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పారు. అలాగే 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి, ఫైల్ చేయాలి, దీని మీద కేసు స్టేటస్ అది ఇదని చెప్పారు. నేననే పాయింట్ ఏంటంటే, ఎన్ని రకాల ప్రొవిజన్లన్నీ వాడుకున్నా ఈ కేసు చాలా ప్రత్యేకమైన కేసు. ఈ తరహా అవినీతి ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఈ కేసు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి అంటే నెల రోజుల్లో తీరుతుందా, 1 సంవత్సరం పడుతుందా, ఇంకా సంవత్సరం, ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది, ఇంకెంతకాలం పడుతుందని ఎవరూ చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ కేసుకి సంబంధించి అతను శిక్ష అనుభవించక తప్పదనేది న్యాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అంటే నిన్న ప్రధానంగా సుప్రీంకోర్టులో ధర్మాసనం వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, ముఖ్యమంత్రి అయితే వ్యక్తిగత మినహాయింపు ఇన్నిసార్లు ఎందుకు ఇచ్చారు అంటూ వాళ్ళు ప్రశ్నించినటువంటి వైనాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అసలు వాస్తవంగా చట్టం ముందర ముఖ్యమంత్రి అయినా మీరైనా నేనైనా ఒకటే. ఇప్పుడు కేజ్రీవాల్ని తీసుకెళ్ళి లోపలేలా తిహార్ జైల్లో ఉన్నాడు అంటే, మరి కేజ్రీవాల్కి ఒక న్యాయం ఈయనకి ఒక న్యాయం ఉండదు కదా. చట్టం ముందర అందరూ సమానులే కదా. కానీ ఏంటంటే, నేను చెప్పిన ఈ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి బాగా ఆరితేరిపోయాడు కాబట్టి, అన్ని విధాలుగా చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ని వాడుకుంటున్నాడు కాబట్టి ఈ విధమైన పరిస్థితి ఉంది. దీన్ని సుప్రీంకోర్టు ఇప్పటికి చాలా సీరియస్ తీసుకుంది. అంతకు ముందర చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఉన్నప్పుడు కూడా ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని తొందరగా పరిష్కరించాలి అని చెప్పారు. ఆ ఆదేశాల నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు అంటే ఈ విధంగా చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ని వాడుకుంటూ ఉంటే డిలే జరుగుతూ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది. కానీ సీఎంగా ఇంకెంతకాలం ఉంటాడు? సీఎంగా ఉండలేడు కదా. జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఆదేశాలతోటి జగన్మోహన్ రెడ్డికి ఒకసారి షాక్ తగిలి ఉంటుంది. అంటే ఇంత తీవ్ర స్థాయిలో వాళ్ళు చేస్తే కింది కోర్టులు కూడా సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకొని తొందరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి మెడకి గుదిబండ లాంటిది. బట్ ఇది చూస్తున్నాం కదా, చట్టంలో ఉన్నటువంటి క్లాజుల్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఏదైతే విచారణలో జాప్యం జరిగే విధంగా ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి అయితే కుట్రలు చేసుకుంటూ వచ్చాడు. కానీ నిన్నటి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇక తప్పించుకునే పరిస్థితి ఉండదు అన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.